ఈ వీడియోలో నేను మీకు రిఫ్లెక్టెడ్ యాక్సెస్ వల్నరబిలిటీ గురించి డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను గైస్. ఈ వల్నరబిలిటీ ఏ విధంగా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది అండ్ అలాగే దీన్ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అండ్ దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 33. ప్రీవియస్ వీడియోలో మనం ఎక్సెస్ వల్నరబిలిటీ గురించి డీటెయిల్‌గా తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి గైస్. సో ఇప్పుడు మనం ఈ రిఫ్లెక్టెడ్ యాక్సెస్ వల్నరబిలిటీ ఎలా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటది అనేది చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ లో స్ట్రచ్ అనే ఇన్పుట్ పారామీటర్ తీసుకోండి. ఆ ఇన్పుట్ పారామీటర్ లో మనం ఏదైనా ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు అదే ఇన్పుట్ మనకి రిటర్న్ లో రిఫ్లెక్ట్ అయింది అనుకో మేబీ అక్కడ మనకి రిఫ్లెక్టెడ్ యాక్సెస్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అదే ఇన్పుట్ పారామీటర్ లో అంటే అదే స్ట్రచ్ లో మీరు ఎక్సెస్ పేలోడ్స్ పెట్టాలి. అవే జావా స్క్రిప్ట్ పేలోడ్స్. ఆ పేలోడ్స్ ని కనుక వెబ్సైట్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అక్కడ రిఫ్లెక్టెడ్ యాక్సెస్ వల్నరబిలిటీ ఉంది అని చెప్పి కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి దీని యొక్క ఇంపాక్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి సెషన్ హైజాకింగ్, అంటే అటాకర్ సెషన్ హైజాక్ చేయగలుగుతాడు అండ్ అలాగే ఫిషింగ్ అటాక్స్ చేయగలుగుతాడు అండ్ అలాగే డేటా థెఫ్ట్ చేయగలుగుతాడు, అంటే సెన్సిటివ్ డేటాను స్టీల్ చేయగలుగుతాడు అనమాట. అండ్ ఈ వల్నరబిలిటీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.